నిరాశావాదులతో మీరు చాలా కాలం కూడి ఉంటే ఏమైపోతుందో తెలుసా? క్రమంగా అది ఒక అంటువ్యాధి. మీరు ఎంత చిన్న పని ప్రారంభించండి, మీరు చీకటి కోణాన్ని చూడడం అలవాటు చేసుకుంటారు. ఏ పనైనా మొదలు పెడదాం అనుకున్నారనుకోండి, అందులో అయ్యి బాబోయ్ ఇదేమవుతుందో అన్న అనుమానం. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒకరింట్లో ఉన్నాను. తెల్లవారు కట్ట వెళ్ళిపోవాలి. నేను రేపు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరతానండి. ఆ రోజుల్లో ఈ ఆటోలు అవి లేవు. ఒక రిక్షా పిలవగలరా మీరు తెల్లవారు కట్ట, నేను వెళ్ళాలి కదా రైలు అందుకోవడానికి అన్నాను. ఆయన అన్నాడు, మా ప్రారంధ కర్మ అది మరిచిపోయి 6 నెలలు అయిందండి, చీకటి వదిలితే తప్ప మేము బయటికి వెళ్ళాం, మీరు 7 గంటల రైలుకో పెట్టుకోండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటంటే ఎందుకు వెళ్ళరు 4 గంటల వేళ బయటికి, అర్ధరాత్రి కాదు కదా అన్నాను. అంటే ఈ సందులో ఒక కుక్క తిరుగుతూ ఉంటుందండి, దానికి స్వపర భేదం లేదు, అది మీద పడి కరుస్తుంది, అందుకని చీకటి విచ్చుకునే వరకు బయటికి వెళ్ళాం, రిక్షా తేవడానికి వెళ్ళాం. నేనన్నాను అంత భయం అవసరం లేదు, నేను వెళ్ళి నడిచి వెడుతూ రిక్షా ఏమవుతుంది, కుక్క వస్తే ఒక కుక్కే కదా, ఒక కర్ర పట్టుకుని ఎడతాను, మహా అయితే రిక్షాలు ఏవో దొరుకుతాయి, ఎక్కుతాను. ఆయన నాకు ఎన్ని చెప్పాడో తెలుసా అండి? చిల్లరుందా, తెల్లవారుజామున ఎవ్వడూ మీకు చిల్లర ఇవ్వడు. రిక్షావాడు ఏమడుగుతాడంటే చిల్లరుందా 3 రూపాయలు అంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. చిల్లర పెట్టుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఇలా టికెట్ తీసుకుందాం అంటే చిల్లర ఉందా అంటారు, అవతల రైలు వస్తుంది, యువతల చిల్లర ఇవ్వడు, మీరు వదులుకుని రైలు ఎక్కాలి, ఇబ్బంది పడిపోతారు కదా. వదిలేసి ఎక్కితే లోపల జరిమానా వేస్తారు, ఎంత కష్టం. అసలు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఒక ప్రయాణానికి బయలుదేరితే జీవితంలో ఎన్ని కష్టాలు పడచ్చో చెప్పాడు ఆయన. తప్ప అసలు ఇంతకీ నేను ప్రయాణం చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటున్నారు? తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట. దీనికి ఆయన ఇంత కథ చెప్పాడు నాకు. అంటే నిరాశావాదం జీవితంలో అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు ఏది మొదలు పెట్టండి అందులో చీకటి కోణాన్ని మాత్రమే చూస్తారు. ఇది మెల్లమెల్లగా అలా మాట్లాడేవాడితో సఖ్యత పెట్టుకుని అదే పనిగా వినడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా మీలో ఉన్న ఉత్సాహశక్తి నశించిపోయి మీలోంచి కూడా అటువంటి మాటలే బయలుదేరుతాయి క్రమంగా. దానివల్ల ఏ కార్యాన్ని మీరు సంకల్పం చెయ్యలేరు, సాధించలేరు. యథార్థంగా కర్ణుడి జీవితంలో ఇదే జరిగింది. కర్ణుడు శల్యుడితో తనకున్న శాపాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతమంది తనకి శాపాలు ఇచ్చారో, ఇన్ని శాపముల వలన నేనేమి యుద్ధం చేస్తాను, నువ్వు చెప్పింది సత్యమే, నేను మడిసిపోతాను, నేను వీరస్వర్గాన్ని పొందుతాను, నేను అర్జునుణ్ణి జయించగలనన్న నమ్మకం లేదు అని ఇంత ఉత్సాహంతో బయలుదేరిన కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు. అంటే కేవలం శల్యుణ్ణి నింద చేయకండి. జీవితంలో ఎన్ని కోణాలలో జాగ్రత్త పడితే కీర్తి ప్రతిష్టలు వస్తాయో, 10 మందికి పనికొచ్చే వ్యక్తిగా నిలబడగలడో, అలా నిలబడాలంటే సఖ్యత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వ్యక్తుల్ని పరిహరించాలో, ప్రయత్నపూర్వకంగా ఎటువంటి వ్యక్తులతో కూడి ఉండాలో భారతం నేర్పుతుంది.